దారిటుంది, వెళ్ళు. నువ్వు చల్లగా ఉండాలయ్యా. అమ్మలు, అక్కలు, మీరు జాగ్రత్తగా ఉండండి. శవాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకుంటే అరిష్టం. అమ్మో, బాగా భయపడిపోయినట్టున్నాడు. పైన శవం ఉందంటాడేంటి? ఉంటే కంపోస్ట్ ఉంది కదా. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అవును వదినా, అతని మాటల్ని బట్టి ఏదో ఒకటి జరిగి ఉంటుందనిపిస్తుంది. మర్డర్ చేసి బాడీని ఇంట్లో ఉంచే ఉంటారా? హే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పటికే భయంతో చెమటలు పట్టుంటే వీళ్ళేంటి ఇలా అంటారు? మమ్మీ నువ్వు రా మమ్మీ, వెళ్దాం, ధైర్యంగా ఉంటుందిరా. రే, రా రా మమ్మీ. చెయ్యొద్దులరా. బామ్మగారు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? బామ్మగారు, మీరు పెద్దవారు, మీరే ఏడిస్తే ఎలా చెప్పండి? ఏం బాబు, నేను మాత్రం మనిషిని కానా? నాకు కళ్ళు లేవా? కన్నీళ్లు రావా? ఏమైంది విక్రాంత్? ఎందుకు బామ్మ నేర్పిస్తున్నావు? నేనేమనలేదు వదినా. సుమన్ అంటుంది కానీ విక్రాంత్ బాబు తొందరపడి పెద్దవాళ్ళని ఏమీ అనరు. మరెందుకు ఏడుస్తున్నారు? నా మనవరాలు గుర్తొచ్చి. త్రినేత్రి ఎక్కడికి వెళ్ళుండదు బామ్మ, వచ్చేస్తుంది. రాదు. ఏ చచ్చిపోతే ఎలా తిరిగి వస్తుంది? విక్రాంత్ బాబు, మీరు గాని నిజం చెప్పారా ఏంటి? బామ్మ, ఇలా చూడండి, మీ మనవరాలు త్రినేత్రి చనిపోయిందని మీకెవరు చెప్పారు? మా ఊరోడు ఆ గాథలింగం చెప్పాడు కదమ్మా. తనెక్కడ చెప్పాడు బామ్మ? ఆత్మను చూశానని చెప్పాడు కదా. ఆత్మ ఎక్కడుంది? ఇక్కడే ఉందిగా. బామ్మ గుర్తుపట్టేసిందా? ఇప్పుడేం చేయడం? ఏమని చెప్పాలి? బామ్మ, ఇక్కడుంది మా చెల్లి నైని, నిక్షేపంగా ఉంది. ప్రాణం పోతే ఆత్మ తిరగాడుతుంది కానీ తను శుభ్రంగా ఇంటి పనులు, ఆఫీస్ పనులు అన్నీ చేసుకుంటూ ఉంటే మీరు ఆత్మ అంటారేంటి? నేనేం చెప్తున్నానంటే, నా మనవరాలు త్రినేత్రి ప్రాణాలు పోగొట్టుకొని తన ఆత్మ తనలా ఉన్న ఈ నైనిలోకి చేరుకుందేమో అంటున్నాను. నాకు అర్థమైంది. త్రినేత్రి కనిపించకపోవడంతో ఆ ఆత్మలింగం ఆత్మని చూశానని మా వదినని చూసి చెప్పగాని మీరిలా ఊహించేసుకున్నారన్నమాట. బామ్మ, నేను నైనిని, త్రినేత్రినైతే కాను. ఏమోనమ్మా, నువ్వు నన్ను పట్టుకున్నా సరే నా మనవరాలు ముట్టుకున్నట్టే ఉంటుంది. చెల్లి త్రినేత్రి ఇద్దరూ ఒకేలా ఉండడంతో మీరు ఎక్కువగా ఊహించేసుకున్నారు. తిల్లు ఆంటీ, ఆర్ యు ష్యూర్? పాగల్దానా, నా మీద సుమనకున్నంత నమ్మకం కూడా నీకు లేదెందుకని? मैं पागल हूं ना, तुम पागल नहीं होना. ఊరుకో అక్క, ఉడికించుకు. రే విక్రాంత్, నువ్వు నమ్మట్లేదు కదా, నువ్వే ఓపెన్ చేసి చూడు, ఇందులో నువ్వు కనిపించవు. అంత మ్యాజిక్ చేస్తుందా ఇది? తీసుకొని చూడు నాన్నా.
ఇట్స్ ఆల్ రైట్. ఏంటమ్మా? ఆగు గాయత్రి, మ్యాజిక్ మిర్రర్ అంట, అదేంటో చూద్దాం. ఒక్క నిమిషం పాప, వెళ్దాం. ఎక్కడికంట? ఏమో మరి. మ్యాజిక్ చూసి వెళ్దురుండండి. ఇందులో మ్యాజిక్ లేదు, పాడు లేదు. మీకెవరిచ్చారు బ్రో? నీ ఫేసే కనిపిస్తుందా విక్రాంత్? బ్రహ్మాండంగా. నువ్వు చూడొదినా. అయ్యో, అవునా? అయితే మనకు అమ్మినవాడు డబ్బులు నొక్కేసినట్టేనా వల్లభా? హా, అదే కదా మమ్మీ. ఎంత సమర్పించుకున్నారేంటి? 25,000. మీకు కొంచెం కూడా లోక జ్ఞానం లేదనుకుంటా. 1000 రూపాయలు ఇస్తే ఇంతకంటే మంచి మిర్రర్ ఇస్తారు తెలుసా? దీనికి 25,000 తగలబెట్టారా?